వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి పెద్ది మామ, యాక్టెడ్ బై రామ్ చరణ్, డైరెక్టర్ బై బుచ్చిబాబు సేన. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నాది ఒక రిక్వెస్ట్ మా వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా వచ్చిన అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో నేను చెప్పాలి అదే జరిగింది. సో ఓవర్ హైప్ తో వచ్చిన సినిమా. నేను ఏదో తేడా కొడుతుందన్నా ఆ కొట్టిన తేడా చూపిస్తా. ముందు ప్లాట్ ఆఫ్ ద స్టోరీకి వెళ్ళిపోతే, మన క్రాస్ ఓవర్ అథ్లెట్, మన క్రాస్ ఓవర్ అథ్లెట్, ఫుట్బాల్, ఏ బాల్, ఈ బాల్, రన్నింగ్, క్రికెట్, రెజ్లర్, అన్ని గేమ్స్ ఆడిసే మన క్రాస్ ఓవర్ అథ్లెట్ ఒక ఊరి కోసం, తన ఊరికి గుర్తింపు తేవడం కోసం, ఇది అందులో ఇంకోటి ఆ ఊరికి గుర్తింపు తెచ్చి ఒక ట్రైన్ ఆగడం కోసం, గుర్తింపులో ఆ ట్రైన్ ఆగడం కోసం మన ఈ క్రాస్ ఓవర్ అథ్లెట్ నేషనల్స్కి వెళ్ళి ఏం చేశాడు, ఎలా ఊరికి గుర్తింపు తెచ్చాడు, ఆ గుర్తింపు తేడానికి ఈ పెద్ది అనే ఆటగాడికి, ఈ పెద్ది అనే క్రాస్ ఓవర్ అథ్లెట్కి అప్పల్ సూరి, అదే మన జగపతి బాబు గారు చేసిన క్యారెక్టర్ అప్పల్ సూరి, ఏ విధంగా అతనికి ఆ పాయింట్, ఊరికి గుర్తింపు తీసుకురావడం పాయింట్ కి ఈ క్యారెక్టర్ ఏం చేసింది, అప్పల్ సూరి క్యారెక్టర్ అనేది ఆ ఊరికి చివరికి ఎలా గుర్తింపు తెచ్చడం అనేది ప్లాట్ ఆఫ్ ద స్టోరీ, మన సింగిల్ లైన్ స్టోరీ. మరి ఈ స్టోరీలో సో ఒక విధంగా కొంచెం పర్ఫార్మెన్స్ విధంగా మెచ్చుకోవాల్సింది జగపతి బాబు. అప్పల్ సూరి క్యారెక్టర్ లో చాలా బాగా నటించారు. ఓన్లీ క్యారెక్టరైజేషన్ మామ, క్యారెక్టర్ గా బాగా నటించారు. సో ఇక రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో చెప్పుకోవచ్చు. అంటే వన్ మ్యాన్ షో అంటే కొన్ని చోట్ల ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. ఎస్పెషల్లీ ఢిల్లీలో హాస్పిటల్ ఎపిసోడ్ దగ్గర బాగుంటది. ఇంకోటి చూసుకుంటే సాంగ్స్ బాగుంటాయి, సాంగ్స్ లో ఉన్న స్టెప్పులు బాగుంటాయి. ఇదే మామ, ఇంకా ఇదే. ఇక ఆ మేక్ ఓవర్ ఉంటది కదా, మనకు వదిలేసారు ఆల్రెడీ ట్రైలర్ లో, టీజర్ లో, అన్నిట్లో అదే ఆ పహిల్వాన్ గెటప్. అది ఒక కొంచెం ప్రీ ఇంటర్వెల్ ముందు, ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఆట మారింది అన్నారు. ఆట మారింది కానీ సినిమాలో ఎమోషన్ సోది మారలేదు. సో ఇవైతే ప్లస్ గా మాట్లాడుకుంటే, ఇక మైనస్ లో వస్తే ఆ స్క్రీన్ ప్లే ఏంటి మా స్క్రీన్ ప్లే, ఒక సీన్కి పొంతన ఉండదు. ఆ కెమెరా యాంగిల్ ఏంటో అర్థం కాలేదు. అసలు ఈ ఫస్ట్ హీరోయిన్ ఎందుకు ఈ సినిమాలో? అచ్చమ్మగా ఆమె క్యారెక్టర్ ఏంటి అసలు? ఈ సినిమాలో ఆమె హీరో అయినా ఒక పొలిటికల్ ఎంట్రీ ఉన్న ఫిగర్ లాంటి ఒక అమ్మాయి, ఆమె హీరోయిన్ గా యాక్చువల్ గా స్పెషల్ సాంగ్ లో పెట్టుకున్న ఐటమ్ కోడ్ లాగా క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు అనిపించింది. ఆ బట్టలు కానీ, ఆమె లుక్స్ కానీ, ఆ వాకింగ్ కానీ అలాగే అనిపించింది. సో ఇంకా ఇల్లాజికల్ సీన్స్ కంటారు, దానికి సంబంధం లేదు. ఈ స్క్రీన్ ఎండ్ అయితే ఇంకో ఫ్రేమ్ ఎందుకు వస్తుందో తెలియదు. ఇంకోటి కొన్ని డైలాగ్ ఉండే ఏంటి, ఆ కొండ కింద ఉన్న రోళ్ళు ఈ ఊరు రావడానికి 4 రోజులు పట్టింది విజయనగరం నుంచి, కానీ ట్రైన్ లో వస్తే అరగంట పట్టిద్ది అంటారు. ఏంటి వీళ్ళు చెట్లెక్కి, పుట్లెక్కి, నిలవకి అన్నింటిలో వస్తారు. అదే రైలు పట్టల మీద నడుచుకుంటూ వచ్చేస్తారు కదా ఒక గంటలో. అప్పల్ సూరి ఎందుకు చనిపోవడం దానికోసం? ట్రైన్ ఆపడం ఎందుకు? ఇంకోటి మన పెద్దగాడు కొడితే 3 గ్రౌండ్లు అవతల పడిద్ది అంట. ఇచ్చిన ఎలివేషన్, ఈ మధ్యలో వచ్చి క్రాస్ ఓవర్ అథ్లెట్, మీ ఓడు ఇది అరే ఊరికి ట్రైన్ ఉన్నప్పుడు ట్రైన్ లో కూర్చోబెట్టుకొని ఒక అరగంటలో మాట్లాడుకొని తీసుకొచ్చి దింపేసి స్టోరీ చెప్పేవచ్చు కదా. దానికోసం ఆ పెద్ద ఆయన పాపం ఏదో ఎవరినో సెలెక్ట్ చేసేద్దాం అని వచ్చేస్తే కొండలు, కొక్కలు, నీళ్లు అన్ని నడిపించి తీసుకొచ్చావు. ఏంటో బాబోయ్. ఇంకో అనుమతిమో, ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ఏమో ఒక మాసీ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ లో ఏదో చెయ్యాలని అన్ని చేతులు కొట్టేసుకొని ముద్దు పెట్టేస్తాడు. సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి హీరోయిన్ ఎందుకు వస్తుందో తెలియదు మనకి. అది హీరోయిన్ ఎందుకు వస్తుందో సీన్స్ లో మనకు తెలియదు. వచ్చింది హీరోతో ప్రేమలో పడిపోతే ఏదో ఒక్క డైలాగ్కే వాడు అక్కడ కసితో ముద్దు పెట్టాడు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో వచ్చి చెప్పింది ఏంటి, నేను ముద్దు పెట్టింది నీకు అందుకోసం కాదు, నీ మీద ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకోవాలంట. ఏందమ్మా దానికే అసలు సింక్ లేదు. యాక్చువల్గా ఐటమ్ స్పెషల్ సాంగ్ కూడా వచ్చింది, శృతి హాసన్ గారిని హీరోయిన్ గా పెట్టుంటే బాగుండు అన్న ఫీలింగ్ కలిగింది. సో ఈవెన్ స్పెషల్ సాంగ్ గా పెట్టుంటే బాగుండు. అసలు ముందు సినిమాకి హీరోయిన్ అవసరం లేదు. ఒక ఎమోషన్ అంటారా, ఎమోషన్ ఎక్కడ ఉండదు. అరే బాబోయ్, బిచ్చి బాబు డైరెక్టర్ గారు, పేర్లు ఎందుకులే కానీ డైరెక్టర్ గారు మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అన్నారు, 50 సార్లు చూసా, 50 సార్లు లేదంటే 100 సార్లు చూసా, 100 సార్లు నాకు ఏడుపు వచ్చేసింది. మీకు 100 సార్లు ఏడుపు వచ్చిందో లేదో తెలియదు సార్, మాకైతే ఒక్కసారి చూస్తే తలనొప్పి వచ్చింది, అది మాత్రం గ్యారంటీ రాసిస్తా. ఒక్క నీటి బొక్క రాదు, ఒక ఎమోషన్ ఉండదు. ఆ సీన్, ఆ క్యారెక్టర్ ఎందుకు పర్ఫార్మ్ చేస్తుంది? అరే కొద్దిసేపు క్రికెటర్ అంటావు, కొద్దిసేపు వచ్చి రెజ్లర్ అంటావు, అరే కాలు రెక్కట్టుకు వెళ్ళిపోయి రన్నర్ అంటావు, ఇంకొంతసేపు అయితే కాలు రెక్కడం ఎందుకు? దానికి చెస్ ఆడుకోవచ్చు కదా, చెస్ ఆడినాక వెళ్ళిపోవచ్చు కదా. ఊరు ట్రైన్ కోసమా?
ఒక ఎమోషన్ ఉండదు. ఇన్ని సినిమాలు చూసాము, నేను కూడా చాలా సినిమాలు చూసాను, స్పోర్ట్స్ డ్రామా సినిమాలు. మనకు తెలుసు ఆ స్పోర్ట్స్ డ్రామాలో హీరోనే గెలుస్తారని, మనకు తెలుసు ఆ స్పోర్ట్స్ డ్రామా ఆ టీమే గెలిచిద్దని, మెయిన్ సెంట్రిక్ గా ఉన్న సినిమాలు. కానీ అది మెయిన్ పిల్లర్ ఆఫ్ ద స్టోరీకి ఉన్న క్యారెక్టర్ కానీ ఆ టీం కానీ గెలిచిద్ది. కానీ ఈ పెద్ద సినిమాలో ఒక గేమర్ గేమ్ ఆడుతుంటే అరే ఈ గేమ్ ఎప్పుడు అయిపోయిద్రా అన్న ఫీలింగ్ కలిగింది. బికాస్ అక్కడ ఆయన గెలుస్తాడని ఎమోషన్ ఆడియన్కి రాదు. గెలుస్తాడు, పెద్ద గెలవాలి, పెద్ద ఏడుస్తున్నాడు, పెద్ద గెలిచిపోవాలి, పెద్ద ఫైనల్లో గెలవాలి, ఎడ్జ్ ఆఫ్ ద సీట్కి ఎవడో కూర్చోడు, పెద్ద మీద ఎమోషన్ రాదు. ఎప్పుడు అయిపోయిద్దిరా బాబు ఈ సీను అన్నట్టు మాత్రమే అనిపిస్తుంది మామ. చూసి నాకైతే ఎగ్జాక్ట్ అదే అనిపించింది. మరి మిగిలిన వాళ్ళకి ఎలా అనిపిస్తే తెలియదు. సో ఇంత హైప్ క్రియేట్ చేయడం వల్ల ఇంత దొబ్బింది అనేది ఫీలింగ్ నాకు. బికాస్ అదే జరిగింది. పొంతం లేని సీన్స్, ఆ క్యారెక్టరైజేషన్, ఇంకోటి ఆ క్యారెక్టరైజేషన్ నేను విజయనగరం స్లాంగ్ ఎప్పుడు మాట్లాడామో ఇందులో విజయనగరం స్లాంగ్ చెప్పండి. కొన్ని చోట్ల అథెంటిక్ ఫీల్ రాదు, ఆ రూటెడ్ ఫీలింగ్ అస్సలు రాదు. అక్కడక్కడ స్లాంగ్ వాడుతున్నట్టు అనిపిస్తుంది. హీరో ఏం మాట్లాడుతాడో తెలియదు, హీరోయిన్ ఏం మాట్లాడుతాడు. ఇంకా చిన్న క్యారెక్టరే కొంచెం ఆ మనోడికి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన క్యారెక్టరే అట్లీస్ట్ ఆ రూటెడ్ లాంగ్వేజ్ మాట్లాడటానికి ట్రై చేస్తుంది ఎక్కువసేపు. మిగిలిన ఎవరు ఆ లాంగ్వేజ్ మాట్లాడడానికి మనకి రాదు. ఆ శ్రీకాకుళం స్లాంగే కనిపించదు సినిమాలో సరిగ్గా. ఇక బీజం అంటారు, ఇంగ్లీష్ బీజం తీసుకొచ్చి పెట్టారు. అసలే ఎమోషన్ లేదురా బాబు సాంగ్ ఆ ఫైట్స్ లో ఆ గేమ్స్ లో అంటే ఆ ఇంగ్లీష్ బీజం ఎందుకు పెట్టారు, అసలు ఏమైంది, క్రాస్ ఓవర్ అథ్లెట్ ఒక బీజం పెట్టారు వెనకాల. సో ఓవరాల్ గా సాంగ్స్ ప్లేస్మెంట్స్ కూడా లేవు, ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. ఎందుకు వస్తాయి తెలియదు. సాంగ్స్ అయితే బాగున్నాయి కాదనట్లే, అవి తీసిస్తున్నా బాగున్నాను. ఆ సాంగ్స్ ఎందుకు వస్తాయో తెలియదు. ఈ సాంగ్స్ ఎందుకు వస్తాయి, ఈ ఫ్రేమ్ ఎందుకు వస్తుంది, హీరోయిన్ ఎందుకు వస్తుంది. మన అథ్లెట్ మొత్తానికి అయితే ట్రైన్ అయితే తెప్పించాడు మామ. ఆ ట్రైన్ తెప్పించడానికి దానం. సో మాలో అయితే ఎమోషన్ లేదు. చివరిలో అంతే చేతులు జోబులో పెట్టుకొని అలా 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 వచ్చేవాల్సి అని అనిపించింది. సో నాకైతే ఓవరాల్ గా అందరిలాగా పూలు టమాటాలు పుచ్చకాయలు స్టార్లు ఇలాంటివి కాకుండా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, ఫ్లాపా, డిజాస్టర్ అంటే ఇది నాకు మాత్రమే పర్సనల్ ఒపీనియన్ డిజాస్టర్ మూవీ మామ. మరి మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసుకోండి. అంటిల్ ద నెక్స్ట్ రివ్యూ వరకు ఉంటా, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ ద బై.